హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఏఎన్ మోటో వ్లాగింగ్. మన దగ్గర R15 బైక్ ఉంది. R15 బైక్ ఏంటంటే మొబైల్ హోల్డర్ అనేది ఎలా ఫిట్ చేయాలో చాలామంది తెలియదు. మీకు ఏంటంటే ఇది ఎలా ఫిట్ చేయాలనేది మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇది బయట షాప్ దగ్గర తీసుకున్నా. జస్ట్ నాకు ఇది 250 రూపీస్ మాత్రం పడింది. మీకు ఇలాంటి హోల్డర్ మాత్రమే పనిచేస్తుంది. మీకు ప్రత్యేకంగా వేరే హోల్డర్ అయితే ఈ హ్యాండిల్కి అయితే సెట్ కాదు. మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది ఏంటంటే ఇలాంటి బైక్కి మనకి మొబైల్ పెట్టే హోల్డర్ సెట్ కాదని ఎవరు పెట్టించుకోరు. మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడొచ్చు, ఒకసారి అన్బాక్స్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ హ్యాండిల్ చూసినట్టయితే మనకి ఇలా ఉంటుంది. ఇలాంటి హ్యాండిల్కి మనకి ఎక్కడ పెట్టాలో చాలామందికి అర్థం కాదు. దీనివల్ల ఏంటంటే ఎవరు పెట్టించుకోరు. మీకు మంచి ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ మన దగ్గర ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ అనేది ఒకసారి అన్బాక్స్ చేద్దాం. దీంట్లో ఏమేమి కంటాక్ట్ వచ్చింది ఏంటనేది. ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి మొబైల్ హోల్డర్ ఉంది. అన్బాక్స్ చేసినాము. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇలాంటి హోల్డర్ ఉంది. మనకి ఏంటంటే చిన్న ఎలాంటి లాంటిది ఇచ్చిండు. ఎందుకంటే దీనికి ఇక్కడ కింద బోల్ట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఎలా ఫిట్ చేయాలో మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏంటంటే ఇలాంటి ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి, ఇలాంటి సిస్టమ్ అనేది తీసుకోవాలి. ఇలాంటివి ఉంటేనే మనకి బైక్ పెట్టడానికి ఆప్షన్ ఉంటుంది. వేరేది ఏదైనా సరే పెట్టడానికి ఉండదు. నేను చాలా ట్రై చేసిన. ఇలాంటివి అయితే మనకి ఎగ్జాక్ట్లీగా సెట్ అవుతుంది. ఫస్ట్ మనం దీనికి ఏం చేయాలంటే ఒక బోల్టు మనకి ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎగ్జాక్ట్లీగా ఏం చేయాలంటే ఈ ప్లేస్కి పెట్టాలి. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ పెట్టాలి. ఇది ఎలా పెట్టాలంటే ఫస్ట్ మనకు ఇక్కడ ఒకటి బోల్ట్ అనేది తీసేయాలి. ఒక బోల్ట్ మనం తీసేయాలి ఫస్ట్. మనం ఇలా ఒక బోల్ట్ తీసేస్తే ఇది ఒకటి ఇట్లా ఆప్షన్ ఉంది చూడండి ఒకటి. దీన్ని ఏంటంటే ఇట్లా మనం ఇట్లా పెట్టాలి. కనిపిస్తుంది అనుకుంటా. అంటే నేను ఒకటే మొబైల్ తోటి ఒక చేతితోటి మొబైల్ పెట్టి ఇంకో చేతితోని హోల్డర్ ఫిట్ చేస్తున్నాను మీకు చూపించాలని. దీన్ని ఏంటంటే ఇట్లా కింద నుంచి ఇట్లా పెట్టేసేయాలి మనం. కనిపిస్తుంది అనుకుంటా. ఇట్లా కింద నుంచి ఇట్లా పెట్టేస్తే దీనికి మళ్ళీ ఇట్లా కింద నుంచి పెట్టేయాలి. ఎగ్జాక్ట్లీ చూడొచ్చు, ఒకసారి మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఒకసారి చూడొచ్చు. మనం ఏంటంటే దీనికి ఇట్లా కింద నుంచి పెట్టేయాలి. ఈ ఆప్షన్ ఉంటుంది చూడండి, దీనికి ఏంటంటే ఇట్లా మనకి కింద నుంచి పెట్టేయాలి. ఇక్కడ కింద కూడా మనకి ఇట్లా ఇటు సైడ్ చేసేయాలి. ఇటు సైడ్ అంటే ఇట్లా లాస్ట్ చేసేస్తే ఏంటంటే మనకి ఇక్కడ ఈ టైప్లో ఏంటంటే ఇక్కడ మనకి బోల్ట్ ఫిట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. కింద నుంచి మనకి బోల్ట్ ఫిట్ చేసేయాలి. మీకు ఒకసారి చూపిస్తాను. ఈ ఎలాంకిల్ తోటి ఏంటంటే ఈ బోల్టుని ఫిట్ చేసేయాలి. ఈ బోల్టుని ఏంటంటే కొంచెం కింద నుంచి పెట్టేయాలి. కొంచెం రిస్క్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా పెట్టాలి. ఎందుకంటే ఈ బోల్ట్ ఒకవేళ బైక్ లోపల పడిపోయింది అనుకో మళ్ళీ దొరకడం కష్టం. ఈ బోల్టుని ఏంటంటే మనం కింద నుంచి జాగ్రత్తగా ఫిట్ చేయాలి. ఇక్కడ టోటల్ కింద నుంచి మీకు ఒకసారి కింద నుంచి ఫిట్ చేసి చూపిస్తాను. మనం ఏంటంటే ఇట్లా కింద నుంచి ఇక్కడ ఒక బోల్ట్ తోటి, నెక్స్ట్ ఇక్కడ ఒక బోల్ట్ తోటి ఇట్లా కింద నుంచి ఇట్లా టైట్ చేసుకోవాలి. ఇట్లా కింద నుంచి టైట్ చేసుకుంటే ఏంటంటే ఎగ్జాక్ట్లీగా ఇది చాలా స్టాండర్డ్ ఉంటుంది. చూడొచ్చు ఒకసారి. టోటల్గా అయితే ఫిట్టింగ్ అయితే చేసేసినాను. ఇదైతే చాలా గట్టిగా అయితే ఫిట్ అయింది. వెనకాల సైడ్ చూడొచ్చు. కొంచెం టైం పడుతుంది, కొంచెం రిస్క్ అనిపిస్తుంది, అయినా సెట్ చేసేయచ్చు. టోటల్గా అయితే ఇలా హోల్డర్కి మొబైల్ సెట్ చేస్తే ఇలా ఉంది. చాలా స్టాండర్డ్ అవుతుంది. మొబైల్ ఎక్కడైనా పడిపోతుందనే భయం కూడా లేదు. చాలా అంటే చాలా స్టాండర్డ్ ఉంది. ఎక్కడైనా వెళ్ళాలంటే మ్యాప్ చూసుకొని అయితే ఆరాంగా అయితే వెళ్ళిపోవచ్చు. మొత్తానికి అయితే హ్యాండిల్కి పెట్టే హోల్డర్ అయితే సెట్ చేసేసినాం. ఐ హోప్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.